అందరికీ నమస్తే అండి. ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సాంగ్ తోటి మీ ముందుకు వస్తున్నా. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ ant, a a a a a a. B for bat, B for ball, b b b b b b. C for cat, C for cat, K K K K K K. D for dog, D for doll, D D D D D D. E for egg, E for elephant, A A A. కట్టేది. ఇప్పుడు మనం ఈ ఆల్ఫాబెట్ సాంగ్లో ఏం గమనించామంటే, ఒక ఆల్ఫాబెట్లో ఒక సౌండ్ పలికాం మనం. యాపిల్ అనే దాంట్లో యా. ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పేటప్పుడు పిల్లలకు ఇంగ్లీష్ పలికించే, ముఖ్యంగా తెలుగు మదర్ టంగ్ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పేటప్పుడు కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి. దాంట్లో ఎగ్జాంపుల్ చూడండి. తెలుగులో క మ ల అనే అక్షరాలు ఈ పదంగా చదివినప్పుడు పిల్లవాడు చదివేటప్పుడు దీన్ని క, దీన్ని మా, దీన్ని లా అని కమల అంటాడు. మరి ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్లో 26 ఆల్ఫాబెట్సే ఉంటాయి. వాటికి సంబంధించి అనేక సౌండ్లు రావాలన్నప్పుడు మనం పలికేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మనకందరికీ తెలిసి ఇది వ్యాన్. అయితే వ్యాన్ అనేటప్పుడు పిల్లవానికి మనం ఏం చెప్తామంటే VAN వ్యాన్ అని చెప్తాం. ఇది మానుకోవాలి. ఏదైనా లాంగ్వేజ్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు దాని యొక్క సౌండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫోనిక్ సౌండ్ అనేది ఏంటి అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని మనం చెప్తున్నామా చెప్పలేదా మన ఉన్న నేటివ్ వాతావరణాన్ని బట్టి వేరే విషయం. కానీ చెప్పాల్సిన పద్ధతి అయితే వీటికి కూడా సౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నదానికి ఒక సౌండ్ ఉంది. ఇది ఏంటి అంటే వ, ఇది ఏంటి అంటే న. వాట్ అబౌట్ మిడిల్ లెటర్? చూడండి ఇక్కడ ఇది లెటర్కి నేను వేరే లైన్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి రెడ్ మార్క్ పెట్టినటువంటి ఈ లెటర్ కానీ ఈ ఆల్ఫాబెట్ నేమ్ ఏంటి అంటే వి అనేది ఆల్ఫాబెట్ నేమ్, ఎన్ అనేది ఆల్ఫాబెట్ నేమ్. కానీ ఈ రెండు ఆల్ఫాబెట్లకు వాటి నేమ్ కాకుండా వాటి సౌండ్ వేరే ఉంది. చూడండి, దీన్ని వి అనకుండా దీని సౌండ్ వ్ అంటున్నాం. అదే ఎన్ అనేటటువంటి ఆల్ఫాబెట్ నేమ్, దాని సౌండ్ ఏంటిది అదేవిధంగా ఇక్కడ రాసినటువంటి ఆల్ఫాబెట్ మిడిల్ లెటర్ ఏదైతే ఉందో దీని నేమ్ ఏంటిది అంటే ఏ అని చెప్తాం. కానీ దానికి వచ్చే సౌండ్ యా. ఇప్పుడు ఇందాక మనం సాంగ్లో ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ ant అన్నాం. ఇక్కడ ఒక వర్డ్లో ఉన్నప్పుడు దాని యొక్క సౌండ్ అంటున్నాం, కానీ దాన్ని ఆల్ఫాబెట్, ఇప్పుడు ఏ ఆల్ఫాబెట్, బి ఆల్ఫాబెట్, విడిగా ఆల్ఫాబెట్ నేమ్ చెప్పాము అక్కడ. కానీ ఒక వర్డ్లో ఉన్నప్పుడు దాని యొక్క సౌండ్ మాత్రమే పలుకుతున్నాం. ఈ విధంగా ఒక్కొక్క వర్డ్లో ఉన్నటువంటి వేరు ఆల్ఫాబెట్లకు వాటికి ఉన్నటువంటి సౌండ్ ఏంటని తెలుసుకోవడానికి వీటిలో ఉన్న ఫోనాలజీ అంటారు. ఎట్లా పలకాలనేటటువంటిది ఫోనాలజీ. ఈ ఫోనిక్ సౌండ్స్ గురించి మనం ఈ సిరీస్ చేస్తున్నాం. ఈ సిరీస్లో ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల దాదాపు అన్ని పాఠశాలలు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ అయిన తర్వాత, ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యం పెరిగిన తర్వాత వాటిని చదివించే పద్ధతిలో కూడా పదాన్ని గుర్తించడం, పదము లోపట ఉన్నటువంటి అక్షరాన్ని, లెటర్ని ఐడెంటిఫై చేయడం, ఆ లెటర్కు ఉన్నటువంటి సౌండ్ని ఐడెంటిఫై చేయడానికి
ఈ ఫోనిక్ సౌండ్స్ అనేవి ఉపయోగపడతాయనే ఉద్దేశం మీద కృషి విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక సిరీస్ ఆఫ్ ఇంగ్లీష్ ఫోనిక్ సౌండ్స్ అనేటటువంటిది ట్రైనీస్కి మేము చెప్పదలిచినాం. ఈ సిరీస్ని మీరు పూర్తిగా ఫాలో అవుతూ బెటర్ ఇంగ్లీష్ మీ స్కూళ్ళలో పిల్లలకి నేర్పిస్తారని, ఆ విధంగా ఫోనాలజికల్గా ట్రైనప్ చేస్తారని, మీరందరూ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి కృషి విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేసినట్లయితే మీ ఎంకరేజ్మెంట్ ద్వారా మేము మరిన్ని ఇంగ్లీష్ ఫోనిక్ సౌండ్స్ మీద ఈ సిరీస్ ఈ విధంగా కొనసాగిస్తూ మన యొక్క టీచింగ్ ప్రొఫెషన్ని బెటర్మెంట్ చేసుకుందామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ ఫోనాలజీ మీద కొన్ని ఇంట్రడక్షన్ మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ప్రతిరోజు కూడా ఈ సిరీస్ని మనం అర్థం చేసుకుంటూ ఫాలో కావాల్సిందిగా కోరుతాం. అయితే ఇది ఫోనిక్ సౌండ్ మీద ఫోనిక్ ఇంగ్లీష్ క్లాస్ 1గా చెప్తున్నాం మనం. ఈ 1లో ఏంటంటే ఆల్ఫాబెట్ మొత్తం 26 లెటర్స్ని మనం 2 భాగాలుగా విభజిస్తాం. ఒకటి ఏంటిది అంటే మనందరికీ తెలుసు వోవెల్స్, ఇంకొకటి కాన్సోనెంట్స్. ఈ కాన్సోనెంట్స్ గురించి మీరు ఇప్పుడు పాట పాడాం కదా, సాంగ్ ఒకటి ఆల్ఫాబెట్ సాంగ్ చేసాం, దాంట్లో ఉన్నట్టుగానే మనం పలుకుదాం. ఒకసారి మీరు కూడా నాతో కలిసి పాడండి. ఈ ఓవెల్స్కి సంబంధించి మనకు తెలుసు లెటర్స్ అయితే ఏ, ఈ, ఐ, ఓ, యు అని చెప్తాము. ఇంకా వివరంగా ముందు క్లాస్లో వస్తుంది, దాని గురించి మనం పోదాం. అయితే ఇక్కడ కాన్సోనెంట్స్ సౌండ్ గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. కాన్సోనెంట్స్లో పిల్లవాళ్ళకు కూడా స్కూల్లో ఈ విధంగా నేర్పాలి. ఎప్పుడైతే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ నేర్పుతామో పిల్లవాడు వాటి మీదనే ఫోకస్ చేసి ఆల్ఫాబెట్ నేమ్ని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాడు వర్డ్స్ వచ్చినప్పుడు. అది క్రిటికల్గా మారుతుంది ఇంగ్లీష్లో. ఆ విధంగా కాకుండా ఒక వర్డ్లో ఈ విధంగా వచ్చినప్పుడు వాటి సౌండ్లే పలకాలి అనడానికి ఇక్కడ మనం ప్రాక్టీస్ ఇస్తున్నాం. చూడండి, కాన్సోనెంట్స్లో ఈ ఏఈఐఓఈలు పోగా మిగిలినటువంటి ఆల్ఫాబెట్ని మనం చెప్దాం. ఇక్కడ కాన్సోనెంట్ చూడండి, ఈ విధంగా చెప్దాం. బబ్బబ్బ, కక్కక్క, డడ్డ, ఫఫ, గగ్గ, హహ, జజ, కక్కక్క, లల్లల, మమ్మ, నన్న, పప, క్వ, ర్, సస్, ట, వవ, క్స్, యా, జ్. ఇవి సౌండ్లు ఏవైతే కాన్సోనెంట్ సౌండ్లు ఉన్నాయో వీటిని ఆల్ఫాబెట్ సౌండ్గా నేమ్గా కాకుండా వాటి యొక్క సౌండ్లతోటి మనం పలికాం. వీటి నుంచి కొన్ని వర్డ్స్ ఇక్కడ మనం చూద్దాం. ఎగ్జాంపుల్గా చూడండి, ఇది చదివిపియాలి. ఇప్పుడు పిల్లవాడితో చదివిపించేటప్పుడు ఇక్కడ మనం బ అని చెప్పాం కదా, బ, ఇది నన్న. ఈ 2 కాన్సోనెంట్స్ కాబట్టి వాటి రెండింటిని ఐడెంటిఫై చేసాం. మార్కింగ్ కూడా చేయాలి. ఇట్లా చూడండి. మరి మధ్యలో వచ్చిందని చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇది ఓవెల్ కాబట్టి సపరేట్గా గుర్తిస్తున్నాం, కాబట్టి దాని సింబల్ కూడా వేరే పెట్టాలి. చూడండి, ఇక్కడ వచ్చే సౌండ్ వేరే. ఈ సౌండ్ ఏంటి అనేది దీని గురించి మనం సపరేట్గా ఓవెల్స్ గురించి చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. ఇప్పటి వరకు దీని యొక్క సౌండ్ మనం ఆ అని చెప్తున్నాం. ఇప్పుడు దీని సౌండ్ ఏంటండి? బ, ఆ, బ్యా, బ్యాన్. ఈ విధంగా ఒక్కొక్క లెటర్ని చూపించి దాని యొక్క సౌండ్ని మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు దాన్ని బ్యాన్గా చెప్తాం. అదేవిధంగా చూడండి, చూడండి, చెప్పాలి అనగానే మనం ట్రెడిషనల్ మెథడ్లో చెప్పినట్టు ఆల్ఫాబెట్ యొక్క నేమ్ చెప్పకుండా సౌండ్ మాత్రమే చెప్పండి. ఈ 2 ఈ విధంగా ఐడెంటిఫై చేసాం.
మధ్యలో దానికి మనకు మిడిల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని స్పెషల్గా మార్కింగ్ చేస్తున్నాం. ఇప్పుడు దీని సౌండ్ ఏంటి? ఫ్యాన్ అనేటువంటిది పూర్తిగా పలుకుతున్నాం. అదేవిధంగా చూడండి, చెప్పండి. దీన్ని మార్కింగ్ చేస్తున్నాం స్పెషల్గా. ఈ రెండింటిని మధ్యలో ఉన్నదాన్ని సపరేట్గా మార్కింగ్ చేస్తున్నాం. వీటి యొక్క సౌండ్ మాత్రమే చెప్పండి. మ్యాన్. ఈ విధంగా మనం ఏవైతే లెటర్స్ ఉంటాయో ఆ లెటర్కి సంబంధించి సౌండ్ పలుకుతూ ఒక్కొక్క దాన్ని ఈ విధంగా విడిగా మార్కింగ్ చేస్తూ దాని యొక్క లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్కు ఉన్నటువంటి సౌండ్ని మనం పలికించాలి. ఈ విధంగా ఫోనిక్ ఇంగ్లీష్ని నేర్పేటప్పుడు ఈ ఓవెల్స్ కాన్సోనెంట్ మధ్యలో ఉన్నటువంటి సౌండ్ని ప్రత్యేకంగా చెప్పాలి. ఈ వీడియోలో ఇంట్రడక్షన్ క్లాస్లో మనం చెప్పుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ సిరీస్లో ఓవెల్స్ ఏ విధంగా సౌండ్ ఇస్తున్నాయి, కాన్సోనెంట్ వాటితో యాడ్ అయినప్పుడు ఏ విధంగా సౌండ్ చేంజ్ అవుతుంది, ఇవన్నీ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.